హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు నేను మీకు ఫిష్ పులుసు చూపించబోతున్నాను. సో దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత దాంట్లో ఆనియన్ మిక్సీ పట్టుకోవాలండి. యాక్చువల్గా మిక్సీ కంటే కూడా మీరు తురుముకుంటారు కదా, సో అలా తురుముకుంటే చాలా బాగుంటుందంట. సో కచ్చబిచ్చగా చేస్తే సో నాకు తురుముకునేది చాలా చిన్నది అయిపోవడం వల్ల నేను ట్రై చేసినా సరిగ్గా రాలేదనమాట. అందుకని చెప్పి నేను మిక్సీ పట్టేశాను. మిక్సీ కూడా కొంచెం కచ్చబిచ్చగా పట్టాలన్నమాట. అంటే మెత్తగా పేస్ట్లా కాకుండా లైట్గా గ్రైండ్ చేశాను. సో ఇది అత్తయ్య చేసినలాగా ట్రై చేస్తున్నాను అనమాట. సో నాకు ఫిష్ పులుసు అంత బాగా అయితే ఎప్పుడు రాలేదు. సో ఇప్పుడు ట్రై చేస్తున్నాను, చాలా యమ్మీగా వచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, అలానే జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ ఆనియన్ కూడా చాలా చాలా ఎక్కువగా ఫ్రై చేయాలండి, అంటే చాలా బాగా ఫ్రై అవ్వాలి. మాక్సిమం 80% వరకు కుక్ అయిపోవాలి ఆనియన్ అంతా. సో ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో నేను చేస్తున్నాను, అత్తయ్య నేర్పించారనమాట ఇది. సో పేస్ట్ చేశాం కదా, ఆ పేస్ట్ ఇదనమాట. ఇది కూడా కచ్చబిచ్చగా చేసుకుంటే సరిపోతుంది, మరీ బాగా పేస్ట్లా ఏమీ అవసరం లేదు. సో ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది మంచిగా అని అనుకున్న తర్వాత, అంటే ఆ పచ్చివాసన అంతా పోవాలన్నమాట. ఈ ఫిష్ పులుసు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారండి. అంటే మ్యాక్సిమం అన్ని కర్రీస్ ఒకలానే ఉంటాయి, కానీ ఫిష్ పులుసు మాత్రం చాలా డిఫరెన్సెస్ చూశాను నేను. ఒక్కొక్కరు చేసేది ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వరకు నేను మా మమ్మీ చేశాను. మా మమ్మీ చేసే ఫిష్ పులుసు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఆయనకేమో వాళ్ళ మమ్మీ చేసింది ఇష్టం కదా, సో అందుకని నేను ఇది ట్రై చేస్తున్నాను ఈసారి. సో దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేయాలి. కొంచెం ఫ్రై అయిపోయింది ఆనియన్ అంతా అనుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. సో ఈ ప్రాసెస్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అంటే డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. ఫిష్ పులుసు మ్యాక్సిమం అందరికీ కుదరదండి, చాలా కష్టం. అంటే సేమ్ క్వాంటిటీ సేమ్గా చేసినా కూడా ఒక్కొక్కసారి ఎందుకో తెలియదు కానీ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది పులుసు. మరేంటో నాకు అర్థం కాదు. సో ఇది నేను 3rd టైం అనుకుంటాను చేయటం. సో ఈసారి మాత్రం చాలా చాలా బాగా వచ్చింది ఫిష్ పులుసు, అందుకనే మీతో నేను ఎగ్జాక్ట్గా షేర్ చేసుకుంటున్నాను. సో దాని తర్వాత పసుపు యాడ్ చేసుకున్న వెంటనే మీరు అందాక మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలాని వేసేసుకోవచ్చు. సో ట్రైపాడ్ అది కొంచెం విరిగిపోయినట్టు అయిపోయిందండి, ఉండట్లేదు, మొబైల్ పడిపోతుంది. సో అందుకని నేను మొబైల్ ఇంకా చేత్తో ఒక హ్యాండ్తో తీస్తున్నాను. చాలామంది కెమెరా యూజ్ చేయట్లేదు ఏంటి, కెమెరా యూజ్ చేయడానికి కూడా అడుగుతున్నారు. వాటి సెట్టింగ్స్ నిజంగా నాకు అసలు తెలియట్లేదు, ఎందుకు కొన్నానా అనిపిస్తుంది అనమాట. సెట్టింగ్స్ చాలా కష్టంగా ఉంది, అండ్ చాలా వెయిట్ ఉన్న కెమెరా కొనేసాను నేను. హ్యాండీగా యూజ్ చేయడానికి కొనలేకుండా వెయిట్ అన్నది కొనేసాను. దానికంటే ఇంకో మొబైల్ కొంటున్నా బాగుండేది అనిపించింది. రిటర్న్ కూడా లేదనమాట. వెంటనే చూశాను రిటర్న్ ఉంటే చేసేద్దామని, కానీ రిటర్న్ లేదు. సో బ్యాడ్ లక్. ఇంకా నార్మల్గా కెమెరా నార్మల్ టైమ్స్లో ఫొటోస్కైనా యూజ్ చేద్దాంలే అన్నట్టుగా ఉంచేసాము. సో ఆయనకు టైం ఉంటే సెట్టింగ్స్ అన్నా చూసి కనీసం నార్మల్ బ్లాగ్స్లో కాకపోయినా నార్మల్ వీడియోస్లో అయినా కెమెరాని యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది వేసాం కదా, వేసిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, ఎందుకంటే మనం పచ్చివే గ్రైండ్ చేసేసాం కదా, వేయించేం గ్రైండ్ చేసుకోలేదు. కాబట్టి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి మంచిగా. ఆ స్మెల్ అంతా కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో అల్లం పేస్ట్ చాలా తక్కువ యాడ్ చేయాలంట. అలా ఎక్కువ యాడ్ చేసేస్తే చప్పగా అయిపోద్దంట కర్రీ. సో ఇది అత్తయ్య టిప్స్ అనమాట. సో నేను చాలా తక్కువ యాడ్ చేశాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్టేనండి, కాకపోతే వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది, అల్లం తక్కువ ఉంటే బాగుంటుంది. కాబట్టి నేను పేస్ట్ కొంచెమే వేసాను. ఆల్రెడీ వెల్లుల్లిపాయలు నేను ఇందాక మిక్సీలో గ్రైండ్ చేశాను కాబట్టి. చేశాను అనమాట. సో అది వచ్చింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చాకీకి పెట్టినవి మీకు చూపిస్తాను. ఈ బెల్ట్ ఎంత క్యూట్గా ఉందో, చాకీ పెట్టేద్దాం. అయ్యో బెల్ట్ బెల్ట్ ఇది, బెల్ట్ చూపించమ్మా. చాకీ బెల్ట్ చూపించా.
అయ్యో పోయ్, అందంగా ఉండాలి కదా మనం. బెల్ట్ ఏది? గంట కూడా వచ్చింది నీ బెల్ట్కి. నీ బెల్ట్కి గంట వచ్చిందా? కనపట్లేదే బెల్ట్ అసలు. బౌ ఇది బౌ 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 ఖరాకు. ఎంత క్యూటీ అయిపోయి తెలుసా నువ్వు? ఎంత క్యూటీ అయిపోయి తెలుసా? సో అవి కొంచెం బాగా ఫ్రై అయిపోయింది, ఆ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయింది అని అనుకున్న తర్వాత కొన్ని మిర్చి యాడ్ చేశాను, ఒక 4 మిర్చి. అండ్ దాని తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేశాను, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేయాలి ఇప్పుడు. మిర్చి కూడా మీరు మొత్తం కట్ వేయకుండా జస్ట్ సిజర్తో పైన వరకు కట్ చేసి వేయండి, ఎందుకంటే ఆ పులుసులో ఆ మిర్చి కూడా టేస్టీగా అనిపిస్తుంది అనమాట, మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. కాబట్టి మొత్తం కట్ చేసేసి వేసేయకుండా జస్ట్ అలా పొడవుగా కూడా మొత్తం కాకుండా జస్ట్ సిజర్తో పైన ఒక ఘాట్ లాగా ఇచ్చి ఆ మిర్చి యాడ్ చేసేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం కారం యాడ్ చేసిన తర్వాత చింతపండు రసం యాడ్ చేశాను, చింతపండుని కొంచెంసేపు నానబెట్టుకొని యాడ్ చేసుకోవాలి. సో చింతపండు రసం ఆ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ చేపల పులుసులో. అంటే కొంతమంది ఎక్కువగా తింటారు పులుపు, కొంతమంది తక్కువగా తింటారు, కొంతమంది మీడియంగా తింటారు. సో మీరు తినేదాన్ని బట్టి ఆ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జస్ట్ ఆ చింతపండు పులుసుతో మొత్తం మీ టేస్ట్ మారిపోతుంది, కాబట్టి చూసుకొని ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు మీరు తింటారు అనే దాన్ని బట్టి వేసుకోండి. సో దాంట్లో చింతపండు పులుసు వేసిన తర్వాత వెంటనే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నాను. దాని తర్వాత చేప ముక్కలు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇప్పుడు దాంట్లో వేసేయాలి. చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో నేను మురుగుతాయి అనుకున్నాను, సో మళ్ళీ వాటర్ యాడ్ చేశాను. కొంచెం ఇలా వెడల్పాటి ప్యాన్లో పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ చేప ముక్కలు వేసిన తర్వాత మీరు ఎక్కువగా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు, వేసేసిన తర్వాత మూత పెట్టేసి అలా ఉంచేసి నేనైతే ఒక 45 మినిట్స్ పాటు దాన్ని బాయిల్ చేశాను, కుక్ చేశాను. ఎగ్జాక్ట్గా టైం పెట్టుకున్నాను అనమాట ఈసారి. సో అంతే, వాటర్ మళ్ళీ వాటిని మునిగేంత వరకు వేసుకొని దాని తర్వాత మీకు బెండకాయలు ఇష్టం అని అనుకుంటే ఈ పులుసులో బెండకాయలు వేసుకోండి, ఆయనకి ఇష్టము అందుకని నేను చిన్న చిన్న ఘాట్లు పెట్టి బెండకాయలు కూడా యాడ్ చేశాను. సో అంతే అండి, ఇంకా ప్రాసెస్ అయితే ఏం లేదు. వేసేసిన తర్వాత మీరు మూత పెట్టేసి ఒక 45 మినిట్స్ పాటు నేనైతే కుక్ చేశాను. ఆ పులుసు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి అంటే అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ అయితే టైం పడుతుందని నాకు అనిపించింది. సో అంతే, మూత పెట్టేసి కుక్ చేయాలి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇవాళ నేను మీకు గ్లాసెస్తో పాటు చూపిస్తున్నాను. సో ఇంకెలా ఉన్నాను అలాగే చూపిస్తున్నాను అంతే. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఫిష్ పులుసు స్టార్ట్ చేశానండి. ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది ఇప్పుడు టైమ్. సో ఆల్రెడీ నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ నేను ఈవినింగ్ కోసం చేస్తున్నాను, ఎందుకంటే ఫిష్ పులుసు ఎప్పుడైనా మార్నింగ్ కంటే అప్పటికప్పుడు చేసిన దానికంటే ఒక హాఫ్ డే కానీ ఒక డే కానీ దాని తర్వాత బాగుంటుంది, ఎందుకంటే ఆ పులుసు ఆ గ్రేవీ అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది అనమాట. సో అప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆ స్పెట్స్ అసలు ఉండట్లేదండి బాబు, అస్సలు జారిపోతున్నాయి. చాలా పాత స్పెట్స్ అనమాట. మీకు మధ్యలో నేను ఒక బ్లూ స్పెట్స్ చూపించాను కదా, బట్ నాకు అవి సెట్ కాలేదు. నా ఫేస్కే కాదు, అవి చిన్నవి అయిపోయి నాకు సరిగ్గా కనిపించట్లేదు అనమాట గ్లాసెస్. సో స్పేస్ గ్యాప్ వచ్చేసింది, అందుకని నేను అవి వాడట్లేదు, ఇవే వాడడం స్టార్ట్ చేశాను. ఇది కొన్ని నియర్లీ 1.5 year అయిపోయి ఉంటుంది. నేను తెచ్చిన ఫస్ట్ డే చాకి కొరికేసింది దీన్ని, అప్పుడు చాలా చిన్న పిల్ల కదా, సో కొరికేసింది. సో కొరికేసింది ఇంకా అలాగే వాడేసాను చాలా రోజులు. మొన్న మళ్ళీ కొన్నాను, బట్ అది నాకు సెట్ కాలేదు. సో మళ్ళీ మొన్న ఆర్డర్ చేసి వచ్చాను అనమాట లెన్స్ కార్ట్లో స్పెట్స్. సో కొంచెం పెద్దవి తీసేసుకున్నాను, అవి రావడానికి నియర్లీ ఒక నెక్స్ట్ ఈ వీకెండ్కి మేబీ వస్తాయి అనుకుంటా. సో అప్పుడు నేను మీకు మళ్ళీ షేర్ చేసుకుంటాను. సో చూసారా ఎన్ని పార్సిల్స్ వచ్చాయో చూసారా. సో చాలా పార్సిల్స్ వచ్చాయి. ఇవి పార్సిల్స్ అమెజాన్లో కూడా నేను కొన్ని ఆర్డర్ చేశాను. లైక్ నేను మీకు కొన్ని చాలామంది ఒక రిక్వెస్ట్ చేశాను అనమాట, జీన్స్ పైన టాప్స్ కూడా చూపించండి అమెజాన్ నుంచి కానీ మింత్రా నుంచి కానీ అని. సో అమెజాన్ నుంచి నేను తెప్పించాను కొన్ని జీన్స్ పైన టాప్స్. సో అవి నేను
చేస్తాను, వీడియో చేస్తాను, వాటిపైన కూడా వేసుకుని నేను మీకు చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో వాటి నుంచి తెప్పించాను. ఇంకా కొన్ని జ్యువెలరీ ఉన్నాయి అండ్ కొన్ని శారీస్ ఉన్నాయి. సూపర్, చాలా 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 ఎక్కువగా ఉన్నాయన్నమాట. నేను మీకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి. సో అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఇవన్నీ ఓపెన్ చేసేసి నేను మీతో షేర్ చేస్తాను, ఓకేనా? సో చూసారు కదా, బాగా కుక్ అయిపోయిందండి. నేను కొంచెం టేస్ట్ కూడా చూశాను, కొంచెం సాల్ట్ సరిపోతే యాడ్ కూడా చేశాను. సో అది కూడా ముందు చూసుకుని యాడ్ చేసేసుకోండి ఇక్కడే. అండ్ ఎక్కువగా కలపకూడదండి ఇంకా. సో మొత్తం కుక్ అయిపోయింది అని అనుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర పైన యాడ్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఈ కొత్తిమీర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసులో ఖచ్చితంగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో అంతే, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నేను మూత పెట్టి కుక్ చేశాను మళ్ళీ ఒక 2 మినిట్స్. సో ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి, ఎక్కువ డిస్టర్బ్ చేస్తే విడిపోతూ ఉంటాయి అన్నమాట ముక్కలు. మీరు చూస్తే ఆల్రెడీ సెంటర్లోది కొంచెం విడిపోయింది కదా, సో అలా విడిపోతూ ఉంటాయి. సో ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా మీరు బౌల్ని ఇలా ఇలా కదుపుతూ చేసుకుంటూ ఉండండి. నేను ట్రైపాడ్ పెట్టుకోవడం వల్ల నేను అది చూపించలేకపోయాను. సో బౌల్నే ఇలా కదపండి చేతులతో. సో అంతే, చేపల పులుసు అయితే చాలా యమ్మీగా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. సో ఇంకా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నేను లాస్ట్లో మీకు పిక్ ఇన్సర్ట్ చేస్తాను, వీడియో ఇంకా తీయలేదు నేను. సో లాస్ట్లో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను. ఇంకా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను, ఎందుకంటే కొంచెం వాటరీగా అనిపించింది నాకు ఇది. బట్ సూపర్ టేస్ట్ వచ్చిందండి. ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి సేమ్ ప్రాసెస్లో నచ్చితే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ట్రై చేసిన తర్వాత, ఓకేనా? ఇప్పుడే నేను వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా ఫిష్ కర్రీ అయితే ఇప్పుడే అయింది జస్ట్ నౌ. సో వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసుకున్నాను. అండ్ ఆల్రెడీ నేను ఒక వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేశాను, ఇంకొక వీడియో ఈరోజు సబ్స్క్రిప్షన్ బాక్స్. ఎందుకంటే మంత్ ఎండింగ్కి వచ్చేసాయి కదా, సబ్స్క్రిప్షన్ బాక్సెస్ని మంత్ ఎండింగ్ లోపు పెట్టాల్సి ఉంటుంది. సో పెట్టేశాను. మళ్ళీ మంత్ ఎండింగ్ వచ్చేసింది కదా, అంటే ఇప్పుడు ఈ మంత్ ఎండ్ అయిపోయింది అంటే మళ్ళీ మీరు పర్చేస్ చేసుకోలేరు మీకు కావాలనుకున్నా. కాబట్టి నేను టైం అయిపోతుందని చెప్పి పెట్టేశాను అనమాట ఇవాళ ఇంకో వీడియో. సో ఇంకా నిన్న మళ్ళీ నేను హాఫ్ వ్లాగ్ కూడా చేశాను, అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఇంకొక వ్లాగ్ చేశాను. సో ఆ వ్లాగ్ ఎడిట్ చేయాలి అన్నీ నేను ఇప్పుడు కాపీ చేస్తున్నాను అనమాట. సో ఈ లోపల నేను మీకు ఒక డ్రెస్ అండ్ ఒక జ్యువెలరీ పీస్ చూపిస్తాను మీకు ఈ వ్లాగ్లో. సో ఒక డ్రెస్ మెటీరియల్ అండి ఇది. సో ఇది డ్రెస్ మెటీరియల్, ఇది నేను తీసుకున్న డ్రెస్ మెటీరియల్. సో తను కొన్ని పంపించారు ఫొటోస్, ఆ ఫొటోస్లో నేను చూస్ చేసుకున్నాను ఇది. సో ఇది కంప్లీట్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అనమాట. సో డ్రెస్ మెటీరియల్స్ నేను తీసుకుంటాను కానీ స్టిచ్చింగ్ అస్సలు అవ్వదండి, స్టిచ్చింగ్ చేయించను, నేను అలాగే ఉంచేస్తూ ఉంటాను. సో మేబీ ఏదైనా స్టిచ్ చేపిస్తానో లేదో. నేను బాందిని తీసుకున్నాను కదా, బాందిని టైప్లో ఒకటి డ్రెస్ మెటీరియల్, అది స్టిచ్ చేయించాను మొన్నే. సో అదొకటి ఉంది, ఎందుకంటే నాకు చాలా టాప్స్ ఇవన్నీ ఉండిపోయాయి కదా, సో అందుకని డ్రెస్ మెటీరియల్ స్టిచ్ చేయించట్లేదు నేను. సో ఇది డ్రెస్ మెటీరియల్, కాటన్ డ్రెస్ మెటీరియల్. ఇది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది ఇది, అంటే ఫోటోలో కంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇలా షిఫాన్ చున్నీ వచ్చింది, కాటన్ ప్యాంట్ వచ్చింది బ్లూలో. సో చాలా బాగుంది. సో మీరు కూడా పర్చేస్ చేయాలంటే ట్రై చేయొచ్చు, తన దగ్గర ఇంకా చాలా టైప్స్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ మోడల్స్ ఉన్నాయి. సో ఇంకొకరి దగ్గర నేను జ్యువెలరీ పీస్ తీసుకున్నాను. సో నెక్స్ట్ జ్యువెలరీ పీస్ వచ్చేసరికి ఇది చాలా డిఫరెంట్ అండి. అండ్ నేను చాలా చోట్ల చూశాను, అంటే హీరోయిన్స్ అలా పెట్టుకున్న వాళ్ళు, సెలబ్రిటీస్ పెట్టుకున్నారు చాలాసార్లు నేను చూశాను ఇలాంటివి. చాలా కలర్స్ కూడా ఉంటాయి. సో ఇది జస్ట్ చోకర్ టైప్లో వస్తుంది, ముత్యాల టైప్లో వచ్చి చోకర్ టైప్లో వస్తుంది మనకి. సో చాలా బాగుంది కదా. సో ఇలా వస్తుంది. నేను మీకు ఏదైనా శారీ మీదకి పెట్టుకున్నప్పుడు ఏదైనా మేకప్ చేద్దామని అనుకుంటున్నాను, అప్పుడు అలాంటి టైంలో నేను మీకు పెట్టుకొని చూపిస్తాను. సో ఇన్స్పైర్డ్ మేకప్లకి ఏమైనా చేసినప్పుడు నేను పెట్టుకొని చూపిస్తాను, ఓకేనా. సో ఇది నేను తీసుకున్నది. నేను డ్రెస్ మెటీరియల్ వేరే చోట తీసుకున్నాను, ఇది వేరే చోట తీసుకున్నాను. జస్ట్ ఇది మాత్రం ఇన్స్పైర్డ్ మేకప్ లుక్ చేయడానికి నేను తీసుకున్నాను. సో ఇది ఒకటి, అది ఒకటి. సో నేను రెండు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో తన దగ్గర డ్రెస్ మెటీరియల్స్
శారీస్ అన్నీ ఉన్నాయి. అలాగే తన దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి. అయితే నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? సో నేను ఇప్పుడే నా ఫేస్ మీకు అనిపించవచ్చు ఏంటంత వాటర్గా మాయిశ్చరైజింగ్గా ఉంది అని. నేను ఇప్పుడే గుడ్ వైబ్స్ది స్ప్రే ఉంటుంది కదా, నేను ఇక్కడే పెట్టుకుంటాను, అలా పెట్టేసుకుంటాను. ఇలా టేబుల్ మీద ఉంటుందన్నమాట, చూసారు కదా. సో ఇక్కడ టేబుల్ మీద దీంట్లో ఇలా పెట్టేస్తూ ఉంటాను, నాకు కనిపించినప్పుడు గుర్తొస్తూ ఉంటుంది కదా అని చెప్పి అలాంటివి పెడుతూ ఉంటాను. సో ఇప్పుడే నేను స్ప్రే చేసుకున్నాను అనమాట. ఇది ఏమిటి అంటే రోజ్మెరీ ఎనర్జైజింగ్ ఫేస్ మిస్ట్. సో ఇంట్లో ఉన్నప్పుడే కాదు, బయట కూడా మనం స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు. మాయిశ్చరైజింగ్ అనేది ఏ సీజన్ అయినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. నాకు మాయిశ్చరైజర్ ఇంపార్టెన్స్ ఏంటనేది ఇది వరకు చాలా వరకు తెలియదు, బట్ తర్వాత నాకు చాలా బాగా తెలిసింది దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది. మన స్కిన్ పైన చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా కంప్లీట్గా మాయిశ్చరైజ్ చేసుకుని ఎప్పుడు మీరు మాయిశ్చరైజింగ్గా మీ స్కిన్ ఉంచుకున్నారు అంటే మీ ఫేస్లో చాలా చాలా గ్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాటర్. సో ఈ వాటర్లో కూడా నేను చాలా డిఫరెన్స్ చూశాను. సో వాటర్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశాను ఒక 3-4 లీటర్స్ తాగడం, అప్పటి నుంచి నా ఫేస్లో చాలా డిఫరెన్సెస్ నేను చూశాను. సో పింపుల్ రావటం కానీ, లేకపోతే డార్క్ స్పాట్స్ రావటం కానీ, గ్లోయింగ్గా ఉండటం, ఇలా అన్నీ కూడా చాలా చాలా బాగా అనిపించింది నాకు. వాటర్ తాగిన తర్వాత చాలా చేంజ్ చూశాను. సో ఇంట్లో ఉన్నప్పుడు అయితే నేను మ్యాక్సిమం మండే టు ఫ్రైడే వరకు బాగానే ఉంటుంది, ఎందుకంటే వర్క్ చేస్తాను, వాటర్ బాటిల్ అక్కడ పెట్టుకుంటాను, ఒక వాటర్ బాటిల్ తీసుకుని అదే తిరుగుతూ ఉంటాను. బట్ సాటర్డే సండే మిస్ అయిపోద్ది అనమాట. నేను లెగవడమే లేట్గా అయిపోతుంది, తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉండదు, డైరెక్ట్గా లంచ్ ఉంటుంది మ్యాక్సిమం మాకు. సో అలా బయటికి వెళ్తాము, అలాంటి టైంలో నాకు అస్సలు వాటర్ కుదరదు. సాటర్డే సండే నేను మ్యాక్సిమం అలా అవాయిడ్ చేసేస్తాను. బట్ ఆ టైంలో కూడా తాగాలి, ఎప్పుడూ నాకు అలా అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు అలా తాగుతూ ఉండాలి, తాగాలి అనే ఒక అంటే దాహం వేసేస్తూ ఉండాలి నాకు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో సమ్మర్ ఆటోమేటిక్గా మనం 3 లీటర్స్ కంటే ఎక్కువ తాగాల్సి ఉంటుంది. బట్ నార్మల్గా ఏ సీజన్ అయినా 3 లీటర్స్ అయితే ష్యూర్గా తాగాలి. హెల్త్ ఇష్యూస్ కానీ, మన ఫేస్లో గ్లోయింగ్ కానీ చాలా చాలా బాగుంటుందండి. సో ఒక్కసారి నిజంగా ఒకవేళ మీరు ఫేస్ గ్లోయింగ్ కోసం ట్రై చేస్తున్నారంటే ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు చాలా మంది చెప్తూ ఉంటారు, బట్ మనం ఫాలో అవ్వం అంతే. ఒకసారి ట్రై చేస్తే, ఒకసారి మనం రిజల్ట్స్ చూస్తే ఖచ్చితంగా ఫాలో అవుతాము, ఎందుకంటే మనకి చేంజ్ కనిపిస్తుంది. నేను లాస్ట్ 1 వీక్ మళ్ళీ నేను అది ఆపేసాను అనమాట. ఊరు వెళ్ళటము అలా అవ్వటం వల్ల నేను ఒక 1 వీక్ నుంచి వాటర్ సరిగ్గా తీసుకోలేదు. అంటే ఇలా 3 లీటర్స్ తాగడం అలా నేనేం చేయలేదు. నాకు దాహం వేసినప్పుడు తాగుతూ ఉంటాను, బట్ దాహం వేయకపోయినా 3 లీటర్స్ తాగుతూ ఉండాలి. అండ్ అప్పుడు ఆ 1 వీక్లో నేను డిఫరెన్స్ చూసాను. నా స్కిన్ పైన కొంచెం ర్యాషెస్ రావడం, డల్గా అయిపోవడం, గ్లోయింగ్గా లేకపోవడం, అలా మళ్ళీ ఈ 1 వీక్ ఏదైతే ఉందో ఒక 2-3 డేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను, లైక్ వీకెండ్ నుంచి స్టార్ట్ చేశాను. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ నా స్కిన్లో మళ్ళీ చేంజ్ వచ్చేసింది, చాలా బాగా అనిపించింది. సో వాటర్ మాత్రం షూర్గా తీసుకోవాలన్నమాట. సో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ మన స్కిన్కి, మన హెల్త్కి చాలా 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 ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు తెలిసే ఉంటుంది. బట్ నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎందుకో సడన్గా గుర్తొచ్చింది నాకు అది. ఇలా మాయిశ్చరైజింగ్ కూడా అలాగే అండి, మార్నింగ్ చేస్తున్నాను, ఈవినింగ్ చేస్తున్నాను, నైట్ ఎక్కువ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం. సో ఇలా మధ్యలో మనం మార్నింగ్ అప్లై చేసేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఫేస్ వాష్లు ఏం చేసుకోము, మాయిశ్చరైజర్లు ఏం అప్లై చేసుకోము కదా. సో అలాంటి టైంలో ఈ ఫేస్ మిస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే. సో ఇక్కడ పక్కన పెట్టుకుంటాను, నాకు గుర్తొచ్చినప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉండడం వల్ల మాయిశ్చరైజింగ్గా ఉంటుంది స్కిన్. మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటివి చేయలేము, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాము. సో స్టూడెంట్స్ అయినా, ఆఫీస్లో వాళ్ళైనా ఇలాంటి ఫేస్ మిస్ట్లు, ఎందుకంటే ఇది గ్రీజీగా ఉండదండి. గ్రీజీగా ఉండకపోవడం వల్ల మనం ఎక్కడైనా ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఇది నా కంప్లీట్ జెన్యూన్ రివ్యూ అనమాట దీనిపైన. సో ఇదనే కాదు, ఏ ఫేస్ మిస్ట్ అయినా ఇలాగే యూజ్ అవుతూ ఉంటుంది. బట్ కొంచెం ఏంటంటే కొన్నిటికి జిడ్డుగా అనిపిస్తాయి, ఇదైతే జిడ్డుగా అయితే ఏం లేదు. సో అది నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో దీంట్లో చాలా వేరియంట్స్ కూడా ఉన్నాయి. నేనైతే ప్రస్తుతానికి రోజ్మెరీ యూజ్ చేస్తున్నాను, ఇంకా మిగిలిన వేరియంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. వాటి గురించి కంప్లీట్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను ఒక వీడియో కూడా చేసున్నాను. చూస్తే కనుక చూడకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి, చూడండి ఒకసారి. సో అంతే అండి, నేనైతే ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేస్తే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? బాయ్.